ఇన్ఫ్లుయెన్జా సెకండ్ డోసు ఎప్పుడు వేయించుకోవాలి, ఎంత కాస్ట్ పడుతుంది, సో ఎలా ఉన్నప్పుడు వేయించుకోవాలి, అంటే కోల్డ్ ఉన్నప్పుడు వేయించుకోవాలా వద్దా, అసలు డాక్టర్ ఏమని చెప్తారు అనేసి క్లియర్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో ఇస్తాను. సో ఆల్రెడీ మనకి 6th మంత్ ఎండింగ్ అయిపోయాక, 6th కంప్లీట్ అయ్యాక ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ ఫస్ట్ డోస్ వేస్తారు. అది అయిపోయిన తర్వాత 7th మంత్ కూడా పూర్తిగా కంప్లీట్ అయ్యి 8th మంత్ తగులుతూ ఉంటుంది కదా, సో సెకండ్ డోస్ కోసం అయితే మన హాస్పిటల్కి వెళ్ళాలి. సో అప్పుడు ఒకసారి కాస్ట్ 2500 అని చెప్పాను కదా, మళ్ళీ ఇప్పుడు కూడా పెట్టుకోవాలా లేకపోతే అదే కంటిన్యూ చేస్తారా అంటే అలాంటి ఏమి లేదు. ఫస్ట్ వ్యాక్సిన్కి 2500 ప్లస్ డాక్టర్ కన్సల్టెన్సీ ఫీజు అయితే 300, అది మొత్తం టోటల్ అది అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ డోస్ అప్పుడు మాకు 3K తీసుకున్నారు. సో ప్లస్ డాక్టర్ ఫీ 300, మొత్తం 3300 ఎక్స్ట్రా అయిందనమాట సెకండ్ డోస్కి. ముందు ఈ వ్యాక్సిన్ వేయించుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు: ముందు బేబీకి ఫీవర్, కాఫ్, కోల్డ్ అస్సలు ఉండకూడదు. మీకు ఇంకా దీనికి ఏమన్నా డౌట్స్ అనిపిస్తే కామెంట్